హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ కార్వాచి. ఇవాళ మన రెసిపీ వచ్చి డ్రై ఫిష్ ఫ్రై అండి. డ్రై ఫిష్ని ఎలా వేపుకోవాలో చూద్దాము. ముందుగా డ్రై ఫిష్ని ముక్కలు కోసుకోవాలండి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ ఫిష్ పేరు వచ్చి సోబుడాయ్ అండి. ముక్కలు కోసుకుని వాటిని అలా కడుక్కోవాలండి. వాటర్ వేసుకుని నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు కడగాలి. కడిగేసి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అలా ఉంటుందండి క్లీన్గా. అలా ఆ కడుక్కున్న వాటిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఇంకా ఈ రెండే వేసి కలుపుకోవాలండి, పసుపు కారం అంతే. ఎందుకంటే ఉప్పు దానిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఉప్పు వేయ అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకున్న వాటిని, ఆ ముక్కల్ని ఒక్కొక్కటి వేయాలండి. బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఉంచుకోవాలండి, అవి ఫ్రై అవుతూ ఉంటుంది. తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి. అలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆ బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ ఆగిపోయినాయి చూడండి. ఇప్పుడు వేగినట్టండి, మనకి బాగా క్రిస్పీగా ఉండే డ్రై ఫిష్ వేపుడు రెడీ అయిందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మిగిలినవి కూడా వేసుకున్నానండి నేను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చారులోకి బాగుంటుందండి. సాంబారు, రసము వాటిలోకి బాగుంటుందండి. మేము సాంబార్లో వేసుకున్నాము. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.